రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి మరి పాస్టర్ గారు రాజేంద్ర గారికి నిశ్చయంగా మరి సేవకులను ఆహ్వానిస్తున్నాం. రెండు బ్రదరు ప్లీజ్ మరి షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి మీద దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ మై డియర్ బ్రదర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనశుభ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఒకసారి ఆమేన్ చెప్తారు అందరూ కూడా. హల్లెలూయా. మరి పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడినటువంటి దేవుని పిల్లలు రాహుల్కి మరి రిషితాకి కూడా నా యొక్క శుభాకాంక్షలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ స్థలానికి ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి మరి దేవుని సేవకులు, దైవజనులు, స్థానిక సంఘ కాపరి పాస్టర్ నిశ్చల్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దైవజనులు పాస్టర్ ఇమ్మానుయేల్ పాల్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ సైలస్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మరి ఇక్కడ ఎనోషి గారు, ప్రసంగి గారు, పాల్ గారు, మరి గాబ్రియల్ గారు, ప్రసన్న గారు, ఇంకా చక్కటి దైవజనులు, కుటుంబస్తులు, సహోదరులందరూ కూడా మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. దయచేసి మైక్లో చదువుతారు. వాక్య భాగాన్ని చదువుకుందాం. మనకు బాగా పరిచయమైనటువంటి వాక్యము యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుదామండి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను పిలువబడిరి. ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు, అక్కడ కొరత వచ్చింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు తల్లి ద్రాక్షరసం లేదని యేసు ఆయనతో చెప్పినప్పుడు, ఓ స్త్రీ నాతో నీకేమి, నా సమయం ఇంకను రాలేదని ఆయన తల్లి పరిచారకులు చూసి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము, అవునండి, 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేది. యేసు ఆ బాణల నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకి తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయును, నీవైతే ఇదివరకు నువ్వు మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలీలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన వాక్యమునకు దేవుడు తన పరిశుద్ధ ఆత్మను జతచేయును గాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, కృపగల మా దేవ, వివాహ వ్యవస్థను ప్రారంభించిన వాడు నీవే తండ్రి. గొప్ప పెండ్లి కుమారుడు నీవే దేవా, నీకే స్తోత్రములు. గొప్ప వధువు ఈ భూమి మీద నువ్వు సిద్ధపరిచేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ వధువును మాత్రమే ప్రభువా నువ్వు వివాహం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, రాహుల్ని బట్టి తనకిచ్చినటువంటి జతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వారిద్దరిని నీవే జతపరిచేందుకు వందనాలు. ఇదిగో ప్రభు, ఈ రాత్రి నాయన ఓ ప్రభు ఈ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ చిన్న కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి ఇప్పుడు కూడా నాయన నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతవరకు క్రమంగా జరిగించింది మా తండ్రి, ముందు కూడా నాయన నీవే నాయన ఈ కార్యక్రమం అంతా మంచిగా జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. మీరే మాట్లాడమని మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. ఈరోజు నా యొక్క వర్తమానాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు చదువుకున్న వాక్యంలోంచి ఒక్క మాట మరొకసారి చదవండి. ఆయన మీతో చెప్పినది చేయుడి. దాన్ని ఇంగ్లీష్లో మరి దేవుని సేవకులు చదవాలని ఆశపడుతున్నాను. వాట్సో ఎవర్ హీ సెయిత్ అంటు యు డూ ఇట్. దాన్ని మరి తెలుగులో ఆయన మీతో చెప్పినది చేయుడి అని తర్జుమా చేశారు. కానీ అది ఎట్లా ఉందంటే దేవుని పిల్లలారా, ఇంగ్లీష్లో ఆయన ఏదైతే చెప్పాడో అదే చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమి చెప్పాడో అదే చేయుడి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను చెప్పే వర్తమానం కూడా అదే. ఆయన ఏమైతే చెప్పాడో అదే చేయండి. ప్రియ దేవుని ప్రియులారా, ఈ రాత్రి మరి వివాహం చేయబడినటువంటి బిడ్డలు ఎక్కడే ఉన్నారు. అనేక మంది వివాహం చేసుకున్నటువంటి సీనియర్స్ ఉన్నారు. వివాహ వ్యవస్థలోకి ఎప్పుడు అడుగు పెడదామని చాలామంది ఎదురు చూస్తున్నారు. అసలు వివాహం అంటే ఏమిటో కూడా తెలియని పసిపిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా దేవుని ప్రియులారా, ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి కార్యము కూడా పరలోక సంబంధమైన కార్యానికి ఛాయగా ఉందని మీరు గమనించండి. దేవుని ప్రియులారా, దేవుడు కొన్ని ఏర్పాటు చేశాడు. మరి ఇక్కడ ఈ వివాహాన్ని మనం చూసినప్పుడు మనకేమి గుర్తొస్తుందంటే, పరలోకములో ఉన్నటువంటి గొప్ప మరి ఆ యొక్క వివాహము, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వివాహమే మనకు గుర్తొస్తుంది. వివాహము మరి పరిశుద్ధమైనది, ఘనమైనది, గౌరవప్రదమైందని బైబిల్ చెబుతా ఉంది. మరి దేవుడే దాన్ని స్థాపించాడు. భూమి మీద ఒక వివాహం జరిగినప్పుడు ఆయన అక్కడ పాల్గొన్నాడు. దేవుని ప్రియులారా, ఆయన అటెండ్ అయ్యాడు ఒక వివాహానికి. ఎంత అద్భుతం అది! ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఒక వివాహంలోకి అటెండ్ అయ్యాడు. ఆయన చూడండి, ఒక వివాహము చేశాడు, ఒక వివాహములో హాజరయ్యాడు, తర్వాత ఆయనే వివాహం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక వివాహానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళాడు. భూమి మీద ఒక ఇన్వైట్గా అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ ఇన్ఛార్జ్ అయ్యాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక ఆహ్వానితుడిగా వెళ్ళాడు అక్కడికి, కానీ ఆ వివాహంలో ఆయనే ఇన్ఛార్జిగా మారిపోయాడు. దేవుని ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గెస్ట్గా వెళ్ళి హోస్ట్గా మారిపోయాడు ఆయన. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. అటెండర్గా వెళ్ళాడు ఆయన, అడ్మినిస్ట్రేటర్గా మారిపోయాడు. కనుక దేవుడు నీ యొక్క కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి నువ్వు ఆయన ఆహ్వానించినప్పుడు దేవుని పిల్లారా ప్రథమ స్థానం తీసుకుంటున్నాడు. అక్కడ సమస్తమును చక్కబెట్టడానికి ఆయన వస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ వివాహం జరిగింది. నెక్స్ట్ జర్నీ, ప్రయాణం ఉంది. అక్కడ కూడా వివాహం జరిగింది. జరిగిన తర్వాత కొన్ని సంగతులు జరిగినాయి. ప్రభు అయిన యేసుక్రీస్తే వచ్చినటువంటి ఆ గొప్ప వివాహం. యేసును మరి ఆయన శిష్యులు కూడా అక్కడికి పిలువబడ్డారు. అలాగే మరియా కూడా అక్కడే ఉంది. అద్భుతమైనటువంటి వివాహం అని నేను అనుకుంటున్నాను. దేవుని ప్రియులారా, ఈరోజు అందరూ వస్తారు మన వివాహానికి, యేసు రాడు. చాలా వివాహాల్లో దేవుని ప్రియులారా పొలిటికల్ లీడర్స్ వస్తూ ఉంటారు, బంధువులు స్నేహితులు వస్తూ ఉంటారు, మరి అందరూ వస్తారు. అక్కడ ఎవరు ఉండరంటే యేసు ఉండడు. ఎందుకంటే కొన్ని స్థలాలు ఆయనకి ఇష్టం ఉండవండి, కొన్ని కార్యాలు ఆయనకి ఇష్టం ఉండవండి. అక్కడ ఫోటోలు, కోట్స్, మరి కొటేషన్స్ అన్నీ, బైబిల్ కోట్స్, మెసేజ్ కోట్స్ అక్కడ ఉండొచ్చు, కానీ జరిగే కార్యక్రమము ఎక్కడో మరి ఆయనకి నచ్చని కార్యక్రమంగా ఉంటుంది. అందుకే ఆయన రాడు. హల్లెలూయా. ఈరోజు యేసు వచ్చే వివాహాలుగా ఉండాలి మన వివాహాలు. చేసేసుకున్నాం అయిపోయిందంటే కాదండి. ఎంతమందికి అర్థమైంది? మరి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇస్తూ ఉంటారు. అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చి యేసుకి ఎవరు అలాగంటారు ఏంటి పాస్టర్ గారు? యేసుకి పోవడం ఏంటి? ఆయన తీసుకుంటానంటే ఆకాశం అంత పెద్ద పత్రిక వేసి ఇచ్చేస్తాం మేము ఆయనకి. ఆయనకి ఇచ్చే పత్రిక ఏమిటో తెలుసా? అది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవడం. ఆయనకి ఆహ్వానం ఏమిటో తెలుసా? ప్రభువా, ఈ వివాహంలో నీవు ఉన్నావా లేదా? ఇది నీ చిత్తమా కాదా? అదే ఆయనకి ఆహ్వానం. ఆయన్ని పిలిస్తే వస్తాడంటారా? ఖచ్చితంగా వస్తాడు. ఆయన ఒక అటెండర్గా వచ్చి అడ్మినిస్ట్రేటర్గా మారిపోతాడు. ఆయన గెస్ట్గా వచ్చి హోస్ట్గా మారిపోతాడు. ఆయన ఒక ఆహ్వానితుడిగా వచ్చి ఇన్ఛార్జిగా మారిపోతాడు నీకు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆయన రావాలంటే అక్కడ ఆయనకి నచ్చినట్టు ఉండాలి. ఎందుకంటే ఇది ఎవరో ఏర్పాటు చేసిన కార్యము కాదండి, ఇది దేవుడు ఏర్పాటు చేసిన కార్యము. చాలా చోట్ల ఆయనకి నచ్చని కార్యక్రమాలన్నీ చేసుకుంటా వెళ్ళిపోయి పరిశుద్ధ వివాహము,
మరి చాలా మంచి వివాహము అని చెప్పుకుంటూ వెళ్తారు. కానీ అనేక స్థలాల్లో చూసినప్పుడు అక్కడ ఏ పరిశుద్ధమైన కార్యాలు ఉండవండి, అంతా అన్య కార్యక్రమాలే. మీకు అర్థమైందండి? మరి ముహూర్తాల దగ్గర నుండి కార్డులు, మరి ఆ చివర ఈ చివర పసుపుగా మారిపోతాయి. క్రైస్తవుల యొక్క కార్డులు, క్రైస్తవుల కార్డులు పసుపుగా మారిపోతాయంటే నీకు ఎవరు చెప్పారు ఏమిటి? నాకు అనవసరం ఇంకా అది. అలాగంటారేంటి? శుభమాని పెళ్లి చేసుకుంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి అలాగే ఉండాలి. ఎవరు చెప్పారు? నీకేమని తెలుసా? బైబిల్లో ఉందా? నీకు అనవసరం. ఎవరో ఒక అమ్మలక్క ఉంటుంది, ఇంటి ఎదురుగుండా అలాంటిది ఉండాలంతే, పచ్చగా ఉండాలంతే. చెప్పు తల్లి, నీ ఆనందాన్ని ఎవరు కాదన్నారు? నువ్వు ఏదైనా చేసుకో, యేసు రాడు మరి. హల్లెలూయా. ఇదిగో గ్రంథం ప్రకారంగా చేసుకుంటే యేసు వస్తాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. నేను కొంత క్రిస్టియన్, మరి క్రైస్తవ పద్ధతి ప్రకారంగాను, కొంచెం మరి లోక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ ఉంటాను. ఈరోజు పెళ్ళిళ్ళు అన్ని ఆచారాలే. ఈ మధ్యకాలంలో పసుపు బట్టలు వేసేసి ఇళ్ళకాడ కార్యక్రమాలు జరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడదయ్యా? ఎవరైనా అయిపోయిన తర్వాత నాకు చిన్న వివరణ ఇవ్వండి. ఒకవేళ బైబిల్లో ఎక్కడైనా ఉంటే నేను కూడా అలాగా ఖచ్చితంగా దేవుని బిడ్డ నేను నీతో ఏకీపిస్తాను. ఈ రాత్రి నేను విమర్శించడం కాదు, ఎక్కడో తేడా కొడతా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అడుగుతున్నాను, మొదట దేవుని పాట వేసి ఆ తర్వాత సినిమా పాటలు వేసి డ్యాన్స్లు వేస్తున్న క్రైస్తవులారా, యేసు వచ్చాడు అక్కడికి? ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడా? ఏడు. ఆయన రాడు. మిలియన్ మైల్ దూరం వెళ్ళిపోతాడు ఆయన. ఎవరైనా ఒక సహోదరైనా ఒక సహోదరుడైనా అయ్యో మా వివాహంలో సినిమా పాటలొద్దు, డ్యాన్సులు వద్దు, అన్నీ 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 చేసేసుకుని అది పరిశుద్ధ వివాహం. యేసు వచ్చేసాడు ఎక్కడ? అలా చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆహ్వానాలు తగ్గిపోతున్నాయి. ఇష్టపడట్లేదు ప్రజలు. ఏదో వేడుక, లోకంలో ఎలాంటి పద్ధతులు ఉన్నాయో అలాంటి పద్ధతులే మన దగ్గర కూడా ఉండాలి అని ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ రోజు ఏ ఆటంకం లేకుండా ప్రభు వెళ్ళాడు. దేవుని పిల్లారా, ఏ ఇబ్బంది లేకుండా ప్రభు వెళ్ళాడు అక్కడ. ఏ ఇబ్బంది లేకుండా శిష్యులు కూడా వెళ్ళారు. ఎక్కడా కూడా అది ఇది అని అక్కడ ఏమీ లేదండి. ఆ యూదుల పద్ధతి ప్రకారముగా, ఆ ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా, ఆ రోజు ఆ క్రమం ప్రకారంగా అది జరిగిపోతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. ఈ రాత్రి కూడా మరి ఈ వివాహములో అది ఉందని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కూడా అలాంటి ఈ గడియ పద్ధతిలోనే ఈ వివాహం జరుగుతున్నందుకు నేను ఎంతో సంతోషపడతా ఉన్నాను. ఉదయకాలం దైవజనులు చెబుతున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అయ్యా మాకు పైసా కట్నం వద్దు. ఎంత దమ్ము ఉండాలా మాట మాట్లాడడానికి, ఎంత కలేజా ఉండాలంటే మాట మాట్లాడడానికి. డబ్బులు వద్దండి మాకు. ఆయన అన్నాడంట, ఏమీ వద్దు, ఆమె తెచ్చుకున్న చాప కూడా వద్దు, అన్నీ మేమే సిద్ధపడతాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులు చేసుకునేవాడు అలాంటి కలేజా కలిగి ఉండి అలాంటి దమ్ము ధైర్యం ఉంటే దేవుడు ఖచ్చితంగా వస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆహ్వానితుడిగా ఉంటాడండి అక్కడ. దేవుడు ఖచ్చితంగా అటెండ్ అవుతాడండి అక్కడికి. దూతలు వస్తారండి, పరలోకం అంతా సంతోషపడుతుందండి అలాంటి వివాహాలు జరిగితే. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన వచ్చేసేదో సరదాగా అందరూ వచ్చినట్టుగా ఎంతసేపు చెప్తారు వాక్యం, లేట్ అయిపోతుంది, మేము పలానా ఊరు వెళ్ళాలి, భోజనాలు పెట్టేమను, ముందు మాకు మా శిష్యులకి పెట్టేమనండి. 2 మెతుకులు తినేసి చిన్న ఫోటో దిగేసి వెళ్ళిపోతాం. ఆయనకి ఆ తొందర లేదండి. హల్లెలూయా. ఆయనకి ఆ కంగారు లేదండి. ఇదంతా క్రమంగా జరుగుతుందా లేదా, ఇదంతా నా ఆలోచన ప్రకారంగా జరుగుతుందా లేదా, ఇది నా సంపూర్ణమైనటువంటి పర్ఫెక్ట్ విల్లా కాదా? హల్లెలూయా. అదే గమనిస్తున్నాడు. అందుకే ఆయన అక్కడ వెయిట్ చేస్తా ఉన్నాడు. దేవుని పిల్లారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన ఆ వివాహానికి వచ్చాడు. ఆయన వివాహానికి వచ్చాడు కదా, ఏం జరుగుతుంది ఇప్పుడు అక్కడ? రెండు మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని పిల్లారా, ఆయన వివాహానికి వచ్చింది ఎందుకంటే దేవుని పిల్లారా, అక్కడ మార్చేవాడిగా వచ్చాడు. ఆయన హీజ్ ఏ గాడ్ ఆఫ్ చేంజ్. అక్కడ ఎలా ఉన్నాడంటే దేవుడు మార్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఏం మారుస్తాడు? ఎందుకు ఆయన వివాహానికి వచ్చాడు? దేవుని పిల్లారా, హీజ్ ఏ గాడ్ ఆఫ్ చేంజ్. ఏదో మార్చడానికి వచ్చాడు దేవుని పిల్లారా. ఈ రాత్రి కూడా
ఈ వివాహంలో ఉన్నాడు ఆయన. ఏదో మార్చడానికి వచ్చాడు ఆయన. దేవునికే మహిమ కలుగును గాక. ఏం మార్చావు నాయన ఇక్కడికి వచ్చి నువ్వు అంటే? ఒక కంప్లైంట్ వచ్చింది ఆయన దగ్గరికి. ఎంతమందికి అర్థమైంది? ఒక సమస్య వచ్చింది. వివాహం జరిగిందా? జరిగింది. సమస్యలు లేకుండా జరిగిపోతుందా? మరి కలకాలము ఏ కష్టాలు లేకుండా జరిగిపోతే కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఉంటాయంటారా? ఉంటాయి. అయితే అక్కడ నీకు ప్రత్యక్షమవుతాడు ఆయన. ఈజే గాడ్ ఆఫ్ చేంజ్గా ఆయన ప్రత్యక్షమవబోతున్నాడు అక్కడ. ఈ రాత్రి నీ కుటుంబంలోకి ఆయన ప్రత్యక్షమవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఒక అద్భుతమైన తల్లి ఉందండి, అద్భుతమైనటువంటి సహోదరు ఉందండి. ఎంతమంది వింటున్నారు దేవుని పిల్లారా? ఓ మరి ఆ చివరి ఈ చివరి అందరూ కూడా వింటున్నారు దేవుని పిల్లారా? ఆయన వివాహంలో ఉన్నాడు. ఎందుకు? గాడ్ ఆఫ్ చేంజ్. ఏమి మార్చాడు ఆయన? ఏదైనా మార్చగల సమర్థుడు ఆయన. అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగలడు ఆయన. ఎంతమందికి అర్థమైంది? రోగాన్ని ఆరోగ్యంగా మార్చగలడు, మరణాన్ని జీవంగా మార్చగలడు ఆయన. గాడ్ ఆఫ్ చేంజ్ అయినా ఆయన మార్చే దేవుడేనా? అయితే అక్కడ ఒక సమస్య వచ్చింది. ఏమైంది? చదవండి సార్. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు తల్లి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా. చూడండి, ఇక్కడ ఒక ఆమె ఉంది, సమస్యను గుర్తించింది. కొంతమంది సమస్యను గుర్తించరు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఎంతమందికి అర్థమైంది? అన్నదమ్ముల దగ్గరకో లేకపోతే ఇంకో దగ్గరకో, మానవ హక్కుల సంఘాల దగ్గరకో అక్కడికి ఇక్కడికి వెళ్ళట్లేదు. ఆమె నేరుగా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. మూడవది, ఫస్ట్ సమస్యను గుర్తించింది. రెండవది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. మూడవది ఏమిటంటే దేవుని పిల్లారా, ఆయన అన్నాడు, అమ్మా నా సమయం ఇంకనో రాలేదన్నప్పుడు వెయిట్ చేస్తూ ఉంది. కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం జరగనప్పుడు తొందరపడొద్దండి, ఆయన చేసేంత వరకు ఎదురు చూడండి. ఆమెనేనా? కొట్టేసుకోవడం, తిట్టేసుకోవడం, తొందరపడిపోవడం. ఎంతమందికి అర్థమైంది? ఏ మాత్రం భయపడకుండా బాధపడకుండా వెయిట్ చేయండి. వెయిట్ చేసినప్పుడు, ప్రార్థనలో కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నువ్వు ఒక అప్లికేషన్ పెట్టుకున్నావు, నువ్వు ఒక ఆర్జీ పెట్టుకున్నావు, దేవునికి మొర పెడుతున్నావు, ప్రభువా నా జీవితంలో ఈ కార్యం చేయి ప్రభు అని అడుగుతున్నావు కదా. ఎప్పటి నుంచో అడుగుతున్నావు. అడిగినానండి, నా భర్త మారట్లేదండి, నా భార్య మారట్లేదండి, మా ఇంట్లో మార్పు రాదండి, వద్దండి బాబు, విసిగిపోయానండి. ఎదురు చూడాలి. అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు అద్భుతాలు చేసేవాడు అని అందరికీ తెలుసు. అప్పుడు తల్లికి బాగా తెలుసు, బాల్యము నుండి అద్భుతాలు చూస్తుందంటే ఆవిడ. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఆయన ఇలాగన్నాడు, నా సమయం ఇంకా రాలేదన్నాడు, మనం ఏం చేస్తాం? సరే మరి చక్కబెట్టేయండి. మరి బాబు ద్రాక్షారసం అయిపోయింది కదా, ఇంకా ఏమి అవదని చెప్పండి, వచ్చిన వాళ్ళు పొమ్మని చెప్పండి అంటలేదండి. ఎదురు చూడండి. ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఎదురు చూస్తే అద్భుతాలు చేసేవాడు మన దగ్గరే ఉన్నాడు, వెరీ నియర్ మన దగ్గరే ఉన్నాడు. ఈ రాత్రి అదే ప్రభువైన యేసుక్రీస్తు నీ దగ్గర ఉన్నాడు. ఎవరి కుటుంబాలైనా, ఏ ఫ్యామిలీ లైఫ్లో అయినా ఇబ్బందులు వస్తే మీ ప్రక్కనే ఉన్నాడు యేసు. ఆహ్వానించండి, సమస్యను గుర్తించి ఆయనకే చెప్పండి, ఆయన చేసేంతవరకు ఎదురు చూడండి. ఖచ్చితంగా నీ కుటుంబాన్ని మధురంగా మారుస్తాడు ఆయన. దేవునికే మహిమ కలుగును గాక. గాడ్ ఆఫ్ చేంజ్ అక్కడే ఉన్నాడు, మార్చే దేవుడు అక్కడే ఉన్నాడు. అయితే ఎదురు చూడాలి. నా వల్ల అవదండి, నేను ఎదురు చూడలేనండి. ప్రవక్త కొన్ని కొటేషన్ చెప్పాడు. వర్తమానమిక పేరు 56వ సంవత్సరం 560513 15వ పేరా 15 పారాగ్రాఫ్. మోషేను గురించిన బోధన అనే వర్తమానంలో ప్రవక్త ఏం చెప్పాడంటే, మోషే పెళ్లి చేసుకున్నాడంట, మోషే కోపం ఎక్కువ అంట, భార్యకు కూడా ముక్కోపుతనం ఎక్కువ అంట. ఎందుకు ఇచ్చాడంట అలాంటి భార్యనంటే, నీకు కొంచెం నెమ్మది నేర్పించడానిక, గుర్తించాలి అది. నీకు కొంచెం శాంతం నేర్పించడానికంట. సంటి పిల్లలన్నీ కూడా చూడదు, కింద మీద ఇసిరేస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఒకవేళ ఆయన్ని మరి ఇంకా ఆయన తిడితే తిరిగి తిట్టలేక కొట్టలేక పిల్లల్ని దబా దబా బాధేస్తూ ఉంటుంది. ఒకవేళ నీకు ముక్కోపైన భర్తనిచ్చాడనుకో, నీ కోపాన్ని తగ్గించడానికి అనుకో. అన్నది అర్థమైంది. ఇప్పుడు అది తగ్గేదాకా నువ్వు ఎదురు చూడాలి.
నా సమయం ఇంకా రాలేదని అంత ఖండితంగా చెప్పేస్తాడేట ఆయన. అలా చెప్పేస్తే మనం ఉంటామేటి, నడంరా మొత్తం దేశాలను సర్దేయండి పోదాం, ఇంకెందుకు వచ్చిన పెళ్ళి అనలేదండి. ఎదురు చూడు ముక్కోపి అయిన భార్య ఉంటే తొందరపడకో. 4 బాధ ఎత్తే నీకు భార్య కోపం తగ్గిపోద్ది అనుకుంటున్నావా? 4 చెడామడా తిట్టేసి మీ అన్నదమ్ములకు చెప్పేస్తే నీ భర్త మారిపోతాడు అనుకున్నావా? 2 దబ్బుడింపులు ఇస్తే మారతాడు అనుకుంటున్నావా? కాదు. యేసు దగ్గరికి తీసుకురా, కన్నీరు గార్చు, ప్రార్థన చేయి, మోకరించు, ఖచ్చితంగా నీ కాపురి ఎత్తుకురా, సమస్యను చెప్పు, ఎదురు చూడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇప్పుడు గాడ్ ఆఫ్ చేంజ్ అక్కడే ఉన్నాడు. అయితే దేవుని ప్రియులారా, వీళ్ళ కొంచెం ఎదురు చూడాలి. ఇదిగో రాహుల్ రిషితాల జీవితంలో కూడా పరిస్థితులు మార్చే దేవుడు ఉన్నాడు. పరిస్థితులు మార్చే దేవుడు ఉన్నాడు గనక మీ జీవిత యానములో, మీ జీవిత ప్రయాణంలో ఏదైనా చిన్న చిన్న సమస్య వచ్చినప్పుడు తొందరపడొద్దు. సోదరుడా, సహోదరి, తొందరపడొద్దు. ఏం చేయాలి మరి? ఆయన చేసేంత వరకు కూడా నువ్వు ఎదురు చూడాలి. ఏం మారుస్తాడు ఆయన? ఏం మార్చాడో రుజువు చేసి చూపించాడు. అక్కడ ఏమన్నాడు చెప్పండి గబగబా? ద్రాక్ష రసం అయిపోయిందని చెప్పగానే ఏమన్నాడు ఆయన? అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. హల్లెలూయా. 6 రాతి బాణలను ఏమని చెప్పాడు చెప్పండి? వాటిని నీటితో నింపండి. అప్పుడు చాలామంది అనవచ్చు, స్క్రూలు చూడు ఎక్కడ ఉన్నాడు, అక్కడ ద్రాక్షరసం అయిపోతే నీళ్లు నింపమన్నాడేంటి ఆయన? హల్లెలూయా. మరణాన్ని జీవంగా మార్చే దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చలేడా? గాడ్ ఆఫ్ చేంజ్ అక్కడే ఉన్నాడు. ఇప్పుడు అక్కడ అవమానం రాబోతుంది, అవమానాన్ని ఘనతగా మార్చడానికి రెడీగా ఉన్నాడు. నీటిని ద్రాక్షరసముగా మార్చడానికి అక్కడే ఉన్నాడు దేవుని పిల్లారా. రోగాన్ని ఆరోగ్యంగా మార్చడానికి అక్కడే ఉన్నాడు. కన్నీరుని దేవుని పిల్లారా ఆనందంగా మార్చే దేవుడు అక్కడే ఉన్నాడు. గాడ్ ఆఫ్ చేంజ్ అక్కడే ఉన్నాడు. ఏం మారుతాడు అనుకున్నావు నువ్వు? మాట వినని నీ పిల్లల్ని మారుతాడు. తెలుసా నీకు? ఒక ఆవిడ ఏం చేసింది? అయ్యా నువ్వు వాక్యం చెప్తున్నావు కదా పాస్టర్ గారు, లేట్ అయిపోతుంది అనలేదండి. నువ్వు వాక్యం చెప్తున్నావు కదా, నాకు ఇబ్బంది అయిపోతే విమర్శించేస్తున్నావు కొన్నిసార్లు తేగా, నువ్వు చెప్పేది అంతా నా కోసం అలాగనలేదండి. నువ్వేదైతే చెప్తున్నావో అది సత్యము తప్ప ఏమీ కాదన్నాను ఒక తల్లి. అప్పుడు ప్రవక్త గారి మీదకి దేవుని ఆత్మ వచ్చింది. అక్కడ పరిశుద్ధాత్మ రంగం మీద ఉంది. నీకేం కావాలో అడుగు అన్నది. నీకేం కావాలో పలుకు అన్నాడు ఆయన. అలా పలకమనగానే ఆమె ఏం పలుకుతుందో తెలుసా? నా 2 కుమారులు రక్షణ కావాలి. గాడ్ ఆఫ్ చేంజ్ అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలిద్దరు నీకు ఇచ్చేస్తున్నానంటే మార్పు లేకుండా తిరిగి 2 బిడ్డలు వచ్చి తల్లి ఒడిలో పడి క్షమాపణ అడుగుతా ఉన్నారు, పరిశుద్ధులుగా మారారు. నీ పిల్లలు మార్చే దేవుడు ఒకడు ఉన్నాడు. నీ భర్తను మార్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. కానా పెండ్లి విందులో నీటిని మార్చిన దేవుడు నీ భర్తను మార్చలేడా? నీ బిడ్డను మార్చలేడా? నీ భార్యను మార్చలేడా? ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, అప్పుల సమస్యలతో, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావు కదా, ఆ స్థితిని కూడా మార్చే దేవుడు ఇక్కడే ఉన్నాడు. గాడ్ ఆఫ్ చేంజ్ ఇక్కడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మార్చే దేవుడు ఆయన. రెండోది ఏంటి? అక్కడ ఏం జరిగింది? ద్రాక్ష రసము అయిపోయింది. ఏమైంది చెప్పండి? అక్కడ ద్రాక్ష రసము అయిపోయింది. మరి ఏం చేస్తాడు దేవుడు? అక్కడ ఉంటే ఇంకా ఏదైనా చేయొచ్చు. 5 రొట్టెలు ఉన్నాయి. ఏం చేశాడు ఆయన? 2 చిన్న చేపలు ఉన్నాయి. 5,000 మందికి పెట్టాడండి ఆయన. ఒక్కొక్కడికి వడ్డింపించామనుకోండి, చెప్పండి, మన చెయ్యికి అసలు వెనక ముందేముండదో ఎట్టేస్తాం. మరి నువ్వు ఖర్చు పెట్టి ఎడితే తెలుస్తుంది నీకు. కొంతమంది పక్కోళ్ళ సొమ్ము తెగ పంచి పెట్టేస్తూ ఉంటారు. తిను పట్టుకోండి. వాళ్ళకి నచ్చని మొక్కలు వచ్చాయనుకోండి, తలకాయలు మెడకాయలు ఎక్కడ ఉన్నాయి చూసి జాగ్రత్తగా వేస్తారు. అందరూ కాదండి, దేవుని స్తోత్రం కలుగు. కొంతమంది పెళ్ళిళ్ళు కూడా తిట్టుకుంటే వెళ్ళిపోతారు. నా మొఖం చూస్తే ఈడాడు. కొన్నిసార్లు ఉత్సాహం వచ్చేసి అక్కడ 10 మందికే ఉంటే ఆ 10 మంది భోజనాన్ని 2కి పెట్టేస్తాడు. చక్కగా పెట్టడం, వడ్డించడం మంచిదే. అక్కడ చూసి చక్కగా చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అయిపోయిందంట. కానీ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టిన దేవుడు అక్కడ ఉంటే బాధ ఏంటి చెప్పండి?
మార్చే దేవుడు ఉన్నాడు, రెండవది సృష్టించే దేవుడు అక్కడే ఉన్నాడు. దేవుని పిల్లారా, అలాంటి గొప్ప దేవుడు మన వివాహానికి వచ్చాడు, ఈ రాత్రి ఈ కార్యక్రమానికి వచ్చాడు, ఇక్కడ మాట్లాడుతున్నాడు మీతో. హల్లెలూయా! ధైర్యంగా ఉండండి. సృష్టికర్త ఏం చేయగలడు? ఆయన సృష్టికర్త ఏం చేయగలడు? ఇదిగో నూనె అయిపోయింది, పిండి అయిపోయింది, అప్పుడు ఏం చేశాడు ఆయన? హల్లెలూయా! సృష్టించలేదా? 3.5 సంవత్సరాలు చిన్న బుడ్డిలో నూనెను, చిన్న దేవుని పిల్లారా తొట్టులో పిండిను అభివృద్ధి చేయలేదా? ఆ దేవుడే శరీరం దాల్చుకుని అక్కడ ఉన్నాడు. హల్లెలూయా! అలాంటి దేవుని వారు ఆహ్వానించారు. నా బాబే పెళ్ళి అవ్వకుండా, ఏ కార్యక్రమం అవ్వకుండా ఇక్కడ పాటలు పాడుతుంటే నాకు లేట్ అయిపోతుంది, ఫోటో దిగేస్తాను అని చెప్పేసి ఇలాగ ఏయో వేసేస్తాను అనేవాళ్ళు కాదు మా పెళ్ళికి రావాల్సింది. మార్చేవాడు, సృష్టించేవాడు మా పెళ్ళిలో ఉంటే మంచిది. మార్చేవాడు ఉన్నాడా? గాడ్ ఆఫ్ చేంజ్ అక్కడే ఉన్నాడా? హల్లెలూయా! ఇప్పుడు ఎలా మారుస్తాడు? అక్కడ ఏమన్నా ఉంటే కదా. దైవజనుడా కుండలో విషం ఉన్నది అనగానే ఏం చేశాడు చెప్పండి? కొంచెం పిండి కలపండి అన్నాడు ప్రవక్త. మారిపోయింది అక్కడ. ఆ విషము ఆరోగ్యంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఇంకేం జరిగింది అక్కడ? మరి అప్పులోళ్ళు వచ్చేసరి తీసుకుపోవడానికి అక్కడ నూనెను సృష్టించాడు. చాలా ఆది కాండము నుండి బైబిల్ అంతట్లో కూడా మరి ఆ 4000 సంవత్సరాల్లో కూడా మరి దేవుడు చేశాడు వారి కార్యాలు. మరలా అక్కడ శరీరధారిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఏం జరిగింది ఇక్కడ? అసలు ద్రాక్ష రసం అయిపోయింది. భార్యాభర్తల మధ్య ప్రేమ అయిపోయింది. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో ఆళ్ళేళ్ళలో భోజనాలు పిలుస్తారు, ఎంత అడవడుకుంటుందో. తినలేకపోతున్నాం వేడి చేసేసింది. 4 రోజులు పోయిన తర్వాత ఎవరో పిలవరు, ఇదే జీవితం అనుకుంటారు. ఆ తర్వాత సమస్య వచ్చినప్పుడు అబ్బబ్బా ఎందుకు చేసుకున్నాను అనుకుంటారు. అయితే ఇక్కడ ప్రేమ అయిపోయినప్పుడు ప్రేమను సృష్టించగల దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏదో అయిపోయింది. ఈరోజు చాలామంది జీవితాల్లో సంతోషం అయిపోయింది, ఆప్యాయత అయిపోయింది. మీకు అర్థమైందా? ఆప్యాయతలు అయిపోయినాయి. కొంతమంది నా జీవితం అయిపోయింది అనుకుంటారు. ప్రేమలు అయిపోయి, ఆప్యాయతలు అయిపోయి, ఖాళీ అయిపోయి దేవుని పిల్లారా ఏమిటి ఇక ఈ పరిస్థితుల నుంచి ఎలా ఎదుర్కోగలం మేము? అన్నీ నిండుకున్నాయి, బియ్యం అయిపోయినాయి, డబ్బులు అయిపోయినాయి, అకౌంట్ నిల్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు నిల్లు, వ్యాపారం అయిపోయింది, నా వ్యవసాయం అయిపోయింది, నా జాబ్ అంతా అయిపోయింది, నా జీవితం అంతా అయిపోయింది, ఇదిగో నాకు వయసు అయిపోయింది, నాకేమీ జరగట్లేదు. ఇదిగో ఒక ఆయన ఉన్నాడు, సృష్టించే ఒక ఆయన ఉన్నాడు. దేవుని పిల్లారా మాట మాత్రము సెలవిస్తే కార్యాలు చేయగల సమర్థుడు ఇక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్రాక్షారసం అయిపోయింది, అయితే ఒక ఆయన దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఈ యొక్క పాత్రలన్నీ నింపేయండి. ద్రాక్షారసం అయిపోతే మేమేం చేయగలం? ఏమీ లేదు ప్రభువా, ఇదిగో రా ఈ రాత్రి ఖాళీగా రా. ఎంతమందికి అర్థమైంది? ధనవంతుడైన యవనస్తుడిని ఖాళీ చేయడానికి ప్రయత్నం చేశాడంట. అప్పుడు అన్నాడంట, ఓయ్ ఏంటి నేను సంఘ పెద్దనే, నేను దొంగ పెద్దలా కనపడుతున్నా, సంఘ పెద్దనే. మా ఆవిడెవరో సంఘ పెద్దమ్మ, అయితే సంఘ చిన్నమ్మ, సంఘ మేనత్త ఇవన్నీ ఉన్నారా? ఒక ఆయన ఉన్నాడు తాజా ద్రాక్ష రసాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా! ఓ మరి ప్రత్యక్షతో కూడిన ఉత్తేజాన్ని ఇవ్వడానికి ఒక ఆయన ఉన్నాడు. నీవైతే ఇది వరకే మంచి ద్రాక్ష రసం ఉంచుకున్నావని అతనితో చెప్పాడు దేవుని పిల్లారా. కనుక ఆయన ఎవరై ఉన్నాడంటే మార్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఎవరై ఉన్నాడంటే సృష్టించే దేవుడై ఉన్నాడు. ఆయన ఎవరై ఉన్నాడంటే దేవుని పిల్లారా నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి క్రీస్తునందు దేవుని పిల్లారా అలాంటి గొప్ప దేవుణ్ణి మీ వివాహాల్లోకి ఆహ్వానించండి, మీ జీవితాల్లోకి ఆహ్వానించండి. ఓ మరి అడగని దేవుని పిల్లారా నీకు నచ్చినట్టుగా, నీకు తోచినట్టుగా చేసుకుని వెళ్ళిపోతే మాత్రం దేవుడు ఏమీ కార్యాలు చేయడు. మీకు తెలుసా బైబిల్లో దేవుని పిల్లారా ఒక అతను వివాహం చేసుకున్నాడు. 56వ సంవత్సరం 561125 ఎర్రబరుచున్న ఒక ప్రవక్త అనే వర్తమానంలో యూదుల వంశము, రక్తవంశము ప్రపంచంలోనే పరిశుద్ధమైంది అన్నాడు. ఈరోజు వధువు యొక్క పరిశుద్ధ రక్తవంశము, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము వధువులో ప్రవహిస్తూ ఉంది. ఇది ప్రపంచంలోనే పరిశుద్ధమైంది. ఈ రక్తము అన్యులతో కలవకూడదు.
ఏ శాఖతో కలవకూడదు, ఏ తప్పుడు సిద్ధాంతాలతో కలవకూడదని ప్రవక్త చెప్పాడు. అయితే ఆహాబు ఏం చేశాడంట? ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడంట. ఆమె పేరు యెజబెల్ అంట. ఆ జుట్టును చూసి, కళ్ళును చూసి, రంగును చూసి, చదువును చూసి, హైట్ని చూసి పెళ్లి చేసుకుంటారు. కానీ విశ్వాసం చూసి పెళ్లి చేసుకోండి. అప్పుడే దేవుడు రంగం మీదకి వస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మీ జీవితంలో మార్చే దేవుడుగా ఉంటాడు, సృష్టించే దేవుడుగా ఉంటాడు. ద్రాక్షరసం మాత్రమే కాదు, ఏది అయిపోయినా అక్కడ చేయగల సమర్థుడు. అందుకే ఆమె ఏమందంటో తెలుసండి? ఏమంది? ఆయన మీతో ఏదైతే చెప్పాడో అదే చేయండి. ఆఖరి మాటలు ఇవి, 2-3 మాటలు ఆఖరి మాటలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏమంటుంది? సమస్యను గుర్తించి అసలైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన చేసేదాకా ఎదురు చూస్తే ఏమంటుంది? ఆయన ఏం చెప్పాడు అదే చేయండి, అగస్టాలు చేయకండి. హల్లెలూయా. బైబిల్లో దేవుని పిల్లారా, మోషే దేవుడు ఎలా చెప్పాడో అలాగే చేశాడు. నావహు ఏం చెప్పాడు చెప్పండి? నావహుతో చితిసారపకం రానుతో నువ్వు వాడు చేయమన్నాడు. తలగొక్కుని ఇదేం కర్రా, మేము ఎప్పుడు అలాంటి వాటితో వాళ్ళకి అట్లేదే అనుకోలేదండి. ఆ కర్రతో చేస్తేనే జలప్రళయం వచ్చినప్పుడు అది నిలబడింది. ఎంతమందికి అర్థమైంది దేవుని పిల్లారా? అలా చాలా సందర్భాలు ఈరోజు ఈ రాత్రి నేను చెప్పగలను. బైబిల్లో ప్రవక్తలు, పరిశుద్ధులు అందరూ కూడా ఆయన ఎలా చెప్పాడో అలాగే చేశారు. కానీ నా యొక్క విషయంలో, నువ్వు అన్యుల విషయంలో కోపాన్ని నెరవేర్చని దేవుడు చెప్పాడు సౌలుతో. అమాలేకుల్ని బొత్తుగా నాశనం చేసి ఎవరి చిన్నపిల్లలు పెద్దోళ్ళని కూడా ఉడవకుండా అందరిని నాశనం చేయమంటే ఇతడు ఆయన చెప్పినట్టుగా చేయకుండా ఇతనికి నచ్చినట్టుగా చేసుకుని దేవుని ఉగ్రతకు పాలైపోయాడు. దేవుని పిల్లలు సననీయ సప్పిరాలు ఆయన చెప్పినట్టుగా చేయకుండా ఆయన ఎలా చెప్పాడు అలాగే చేయాలి. ఈ వివాహంలో కూడా ఆయన ఎలా చెప్పాడో అలాగే చేశారని నేను నమ్ముతున్నాను. దేవుని పిల్లలు గిద్యోను గారిని బట్టి నేను మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మరి చక్కగా సమర్పించుకుని వారి కుమారుని, మరి కుటుంబాన్ని ఒప్పించి వాక్యానుసారంగా వారు వివాహం చేసుకోవడం అని చాలా సంతోషం. దేవుని పిల్లారా, ఆయన ఎలా చెప్పాడో అలాగే చేయండి, ఏది చెప్పాడో అది చేయండి. ఎగస్ట్రాలు చేసి చాలామంది మరి పతనమైపోయారు. అలా చేయకండి దేవుని పిల్లారా. ఆయన ఏ క్రమం చెప్పాడో ఆ క్రమం చెప్పండి. ఆయన ఈ చివరి దినాల్లో దేవుని పిల్లారా ఏమి బయలుపరిచాడో గమనించండి, అదే చేసి ఆశీర్వాదాలు పొందండి. అక్కడ నీరు ద్రాక్షారసముగా మారింది, వివాహము గొప్పగా జరిగింది. ఈ రోజు వరకు కూడా ఆ పెళ్లి గురించే మాట్లాడుకున్నాం. నిజమా కదా? ఇదిగో వధువా, పరలోకం వెళ్ళిన తర్వాత కూడా మన పెళ్లి గురించి అంత ఘనంగా దేవుడే చెప్పాలి. దూతలందరూ మరి కరతాళ ధ్వనులు అక్కడ జరిగించాలి. దేవుని పిల్లలు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ రాత్రి? మీ జీవితాల్లో ఆయన సంపూర్ణమైన చిత్తం చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? దేవుని పిల్లలు రండి, సమస్యను గుర్తించండి, అసలైన వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. అక్కడేం చేయండి? ఆయన చేసేదాకా వెయిట్ చేయండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన సృష్టించే దేవుడు, మార్చే దేవుడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ఈ బిడ్డలను దేవుడు ఆశీర్వదించును గాక. ఈ బిడ్డలను దేవుడు బహుగా మరి ఆశీర్వదించును గాక. వీరికి ఆహారములు, వస్త్రములు, ధనము, సౌకర్యములు, సంపూర్ణమైన వాక్య బయలుపరిచి ఆయన కొరకు నమ్మకంగా నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. మరి చక్కగా టైంలోనే మరి సేవకులు మంచి విషయాలు మనకు చెప్పారు. మన నిజంగా మార్చే దేవుడని, సృష్టించే దేవుడని, అద్భుతాలు చేసే దేవుడని మనకు తెలియజేశారు. మరి నిశ్చయంగా సేవకులు దేవుడు దీవించును గాక, ఆయన పరిచర్య దేవుడు దీవించును గాక.